ఏలూరు ప్రాంతంలో ఇలాగే ఓ చోట మీటింగ్కి వెళ్ళాను. మంచి సభలో ఆ తల్లి 65 ఇంచుమించు 70 సంవత్సరాల లోపు, 3 కొడుకులు అద్భుతంగా సేవ చేస్తున్నారు. ఈ తల్లి ఏలూరులో స్టాఫ్ నర్స్గా ఉద్యోగం చేసేదట. భార్యను హెరాస్మెంట్ చేసేవాడు. ఎంత భయంకరంగా హింస పెట్టేవాడంటే, ఈ తల్లి పగలంతా డ్యూటీ చేసుకొని ఇంటికి వస్తే, నువ్వు హాస్పిటల్లో ఏం చేసావు? సిగరెట్ తాగుతూ రహస్య స్థలాలలో సిగరెట్తో వాతలు పెట్టేవాడట. కొంతకాలం తర్వాత తల్లిదండ్రులకు తెలిసింది. సహజంగా ఏ తల్లి అయినా తండ్రి అయినా అనే మాట అదే కదా, అరే తల్లి, చెట్టుకాయలు చెట్టుకు బరువు కాదు, ఆ తాగుబోతుడితో ఎందుకు? నువ్వు గవర్నమెంట్ ఉద్యోగస్తురాలివి, స్టాఫ్ నర్సువి, వాడు నీ కష్టార్జిత మీద బ్రతుకుతున్నాడు, వాడే రేపు నేను వెతుక్కుంటా వస్తాడు, వచ్చాయి కన్న గర్భానికి నువ్వు భారం కాదు కదా, నేను పోషిస్తావురా, నేను చూసుకుంటావురా అని చెప్తే, ఆ తల్లి తన తల్లిదండ్రులతో చెప్పిందట, అమ్మా, మనందరినీ మార్చిన దేవుడు నా భర్తను కూడా మారుస్తాడు, ఒకరోజు వస్తుంది తప్పకుండా మారుస్తాడు. అక్కడ వాళ్ళు, ఇక్కడ ఈ తల్లి ప్రార్థన చేస్తూ ఉంది. 15 సంవత్సరాలు నరకం చూపించాడట. ఒకరోజు ఫుల్గా తాగి వచ్చాడు. మనోడుకు మత్తు సరిపోలేదట. ఇంకా డబ్బులు అన్నాడట. నా దగ్గర లేవయ్యి అంటే, ఎక్కడో పిల్లల కోసం పాల కోసం దాచిపెట్టుకున్న ఆ 100 రూపాయలు లాక్కొని వెళ్ళి తాగటానికి వెళ్ళి మరలా ఇచ్చిన తర్వాత నీ పని చెప్తాను అన్నాడట. ఆ స్కూటర్ మీద వెళ్ళేటప్పుడు ఈ యాక్సిడెంట్ అయింది. 2 కాళ్ళు ఇరిగిపోయినాయి. భార్యకి పిల్లలకి తెలిసింది. పరుగున వెళ్ళారు, హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఈ 2 మంచంలోనే. చంటి బిడ్డకు తల్లి ఎట్లా చేస్తుందో తన భర్తకు ఈ భార్య అలా పరిచర్య చేసిందట. కాలక్రమేణా క్యూర్ అవుతున్నాడు. ఒకరోజు రాత్రి, నా భార్య నన్ను ఇంత ప్రేమించిందే, నా భార్యకు నేను ఎక్కడ ప్రేమ పంచా, ఇంత మూర్ఖుడిగా బ్రతికేనే అని ఏడుస్తూ పడకలో పండుకున్నాడట. అద్భుతం, ఆ రాత్రి యేసుక్రీస్తు వారు దర్శనంలో అతనికి ప్రత్యక్షమై మాట్లాడటం ప్రారంభించారట. రాత్రి దేవుడు నాతో మాట్లాడాడమ్మా, ఈ రోజు నుండి నేను పూర్తిగా ప్రభు చేతులు పడిపోతా, దేవుని కొరకు బ్రతుకుతా అని. ఆ రోజు భర్త తీర్మానం చేసుకొని బాప్తిస్మం తీసుకొని భార్య ఉద్యోగానికి రిజైన్ చేసి భార్యాభర్తలు ఇద్దరూ కలిసి సేవ చేయటం ప్రారంభించారు. 3 పిల్లలు పుట్టారు. 7 బ్రాంచ్ సంఘాలు, దరిదాపుగా 5-6 వేల మంది ఆత్మలు నా కుటుంబానికి దేవుడు అనుగ్రహించాడు. ఆ తల్లి ఏమందో తెలుసా? అయ్యా, ఈ ఆశీర్వాదం రాత్రికి రాత్రి రాలా, కొన్ని సంవత్సరాల ఎదురుచూపు అయ్యా. ఇన్ని సంవత్సరాల ఎదురుచూపుకి దేవుడిచ్చిన ప్రతిఫలం.